క్వారీలా లేకపోతే బిజినెస్లా బిల్డర్లా ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నారు. పారిశ్రామికవేత్తల కాంట్రాక్టర్ల ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఎదవరకు వీళ్ళు పనిస్తే బాంచందొర కాల్ముక్త అనేటువంటి తరహాలో ఉండే కూలి ఇవాళ 700 ఇస్తే గాని రాను, నేను 500 ఇస్తే గాని రాను అంటారు. నచ్చట్ల వాళ్ళకి. ఇప్పుడు అర్జెంటుగా జగన్ దించేయాలని కోరుకుంటున్నది అందుకే వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశానికి వెనుదన్నుగా ఉంటున్నది అందుకే. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చింది సంక్షేమం అన్నటువంటి ఈ పాయింట్లన్నీ. ఇప్పుడు అంటే ఏకంగా ₹1,00,000 ఇస్తుందట ఏడాది. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది ఒక్కొక్కరికి ₹1,500. దాదాపుగా అదే తరహాలో ఇంట్లో 2-3 లేడీస్ ఉంటారు. ఇద్దరు వేసుకుంటే ₹3,000 నెలకేసుకుంటే ₹36,000 వస్తుంది. అయితే ఇక్కడే వీళ్ళందరూ తెలివిగా లాజికల్ గా ఒక పాయింట్ దాచేస్తున్నారు. ఇప్పుడు జగను చేయూత పథకం కింద 15,000 18,000 ఇస్తున్నాడు. రుణమాఫీ కింద 15,000 18,000 ఇచ్చాడు. అట్లాగే అమ్మఒడి కింద 12,000 15,000. ఇప్పుడు అమ్మఒడిని వదిలేసేయండి. ఈ అదనంగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది ఇస్తూ 1,500 ఇస్తారా వీళ్ళు? ఇది ఇచ్చి అది వదిలేస్తారా? అదే కదా చెప్పాలి, క్లారిటీ లేదు. రెండవది ఇప్పుడు ₹3,000 పెన్షన్ ఇస్తున్నాడు జగన్. ఇప్పుడు వీడు 1,500 ఇస్తే 1,500 + 3,000 ఇస్తారా? వాళ్ళు 4,000 అని అనౌన్స్ చేశారు.